హే పార్ట్నర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో ఎక్స్ప్లోరర్. అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబ్లో వీడియోస్ చేసి చాలా రోజులు అయింది కదా. ఈరోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను చాలా రోజుల నుంచి ఒక డ్రోన్ అయితే కొనాలనుకున్నాను. అదే DJI Mini 2 SE. నేను ఫైనల్గా అయితే దాన్ని కొన్నాను. ఆ డ్రోన్ని అన్బాక్సింగ్ చేసి దాంట్లో ఉన్న ఫీచర్స్, అది నాకు ఎంత ప్రైస్ పడింది, ఎక్కడ కొన్నాను, మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇదే మన డ్రోను DJI Mini 2 SE. ప్యాకింగ్ అయితే చాలా ప్రీమియంగా ఇచ్చాడు. అండ్ అలాగే దీని మీద కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ కొన్ని యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి, స్పెసిఫికేషన్స్, దీన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బాక్స్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది, ఒక బొమ్మలాగా అనిపిస్తుంది. అండ్ ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. బ్యాగ్ అయితే చాలా సాఫ్ట్గా ప్రీమియంగా ఉంది. అండ్ చూద్దాం దీంట్లో ఏమి ఇచ్చారు. అండ్ మన హీరో వచ్చేసాడు. ఇదే మన డ్రోను. ఇది ఎప్పటి నుంచో కొనాలని నాకు ఆశ ఉండే, కానీ అమౌంట్ అయితే కుదరకు వదిలేశాను. సో ఫైనల్గా మన డ్రోన్ అయితే కొనేసాం. అండ్ ఈ డ్రోన్ చూసారా, చాలా లైట్ వెయిట్గా ఉంది. ఈవెన్ మనం ఎక్కడికైనా క్యారీ చేయాలంటే ఒక చిన్న కవర్లో వేసుకొని, బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మనకి క్యారింగ్ ప్రాబ్లమే కాదు. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. యూజర్ మాన్యువల్స్ అయితే ఇచ్చారు, అది నార్మల్లీ అన్నిట్లో ఉంటాయి. అండ్ ఎక్స్ట్రాగా ప్రొపల్లర్స్ అయితే ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా విరిగిపోతే మనం ఎక్స్ట్రాగా యాడ్ ఆన్గా మనం ఫిక్స్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఒక స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చారు, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రొపల్లర్స్ ఫిక్స్ చేసుకోవడానికి. అండ్ అలాగే 3 ఛార్జింగ్ కేబుల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది లైట్నింగ్ కేబుల్ ఒకటి ఫర్ iOS ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి. అండ్ అలాగే C టైపు ఆండ్రాయిడ్ యూజర్స్కి. అండ్ ఇది నార్మల్ బేసిక్ ఛార్జర్ అయితే ఇచ్చాడు. అండ్ ఈ డ్రోన్ చూసుకుంటే ఇక్కడ ఒక పవర్ ఆన్ బటన్ ఇచ్చారు. అండ్ సెన్సార్స్ కూడా ఇచ్చారు, ఇఫ్ ఇన్ కేసు డ్రోన్ అనేది సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి. అండ్ అలాగే ఇది గింబల్ ప్రొటెక్టరు అండ్ కవర్ కూడా అంటాము, ఇఫ్ ఇన్ కేసు గింబల్ ఏది డ్యామేజ్ అవ్వకుండా. సో ఇదే మన డ్రోను. ఇదే మన RC కంట్రోలరు. ఈ RC కంట్రోలర్ చూడడానికి చాలా గ్రిప్పీగా ఉంది. అండ్ అలాగే మనకి జాస్టిక్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే పవర్ బటన్స్ అండ్ కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఫోన్ హోల్డర్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ ఫోన్ హోల్డ్ చేసుకొని మనం డ్రోన్ అయితే కంట్రోల్ చేస్తాము. ఇదే మన ఛార్జింగ్ హబ్బు. దీంట్లో అయితే 3 బ్యాటరీస్ అయితే ఉంటాయి. మనం ఒకేసారి 3 బ్యాటరీస్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు ఈజీగా, కన్వీనియంట్గా. అండ్ అలాగే ఇది మనకి ఒక పవర్ బ్యాంక్ లాగా అయితే యూజ్ చేస్తుంది, మనకు ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. DJI Mini 2 SEలో చూసుకున్నట్టయితే మనం అప్ టు 2.7K వరకు అయితే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్. మనం ఫొటోస్ అయితే సూపర్ క్లారిటీగా అయితే తీసుకోవచ్చు. అండ్ DJI వాళ్ళు దీని ఫ్లై టైం 30 మినిట్స్ అయితే అని చెప్తున్నారు. మనం అప్ టు 30 మినిట్స్ వరకు అయితే ఫ్లై చేయొచ్చు. అండ్ ఫీల్డ్ అయితే నేను 25 to 20 మినిట్స్ అని అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. దీన్ని ఫ్లై చేశాక ఎన్ని మినిట్స్ వస్తుందో నేను అప్డేట్ చేస్తాను. దీంట్లో క్విక్ డ్రోన్ షాట్స్ అనేవి ఉంటాయి, లైక్ రాకెట్ కానీ, సర్కిల్ కానీ, బూమరాంగ్ కానీ. దీంట్లో క్విక్ షాట్స్ అనేది ఉంటాయి. సో మనం వీడియోని అయితే అలా రికార్డ్ చేసుకోవచ్చు. దీని రేంజ్ వచ్చి 10 కిలోమీటర్స్ వరకు అయితే రేంజ్ ఉంటుంది. మనం అప్ టు 10 కిలోమీటర్స్ వరకు అయితే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. DJI వాళ్ళు మనకు చెప్పేది ఏంటంటే విండ్ 5 లెవెల్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది అంటున్నారు. సో ఒకవేళ గాలి ఎక్కువ ఉన్నా కానీ మనం ఇది తట్టుకొని వీడియోని అయితే రికార్డ్ చేయగలదు. ఈ డ్రోన్ చూసుకున్నప్పుడు అయితే మనం ఒక బిగినర్ ఫ్రెండ్లీగా అయితే అనుకోవచ్చు, కానీ ఈ ప్రైజ్కి ఇది ఇచ్చే క్వాలిటీ, వీడియో క్వాలిటీ అయితే మనకి చాలా వాల్యుబుల్, వర్త్ అనిపించవచ్చు. అలాగే మనం ఒకసారి డ్రోన్ అయితే ఆన్ చేద్దాము. డ్రోన్ ఆన్ చేసి యాప్తో కాన్ఫిగరేషన్ అయితే చేద్దాము. మనం డ్రోన్ ఆన్ చేయాలంటే ఇక్కడ పవర్ బటన్ ఉంది, 1 టైం ప్రెస్ చేసి సెకండ్ టైం లాంగ్ ప్రెస్ చేసామంటే ఆన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మన డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది. అండ్ అలాగే డ్రోన్ని RCతో అయితే కంట్రోల్ చేద్దాము. సో రిమోట్ కంట్రోలర్ని అయితే ఆన్ చేద్దాము. మనకి రిమోట్ కంట్రోలర్కి ఇక్కడైతే పవర్ ఆన్ బటన్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ 1 టైం ఆన్ చేసి సెకండ్ టైము లాంగ్ ప్రెస్ చేసామంటే ఇటు బీప్ సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు మనకి రిమోట్ కంట్రోలర్ ఆన్ అయినట్టు అర్థం. ఈ RC కంట్రోలర్ చూసుకున్నట్టయితే మనకి 3 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇది ఆన్ చేస్తే మనకి RC అనేది ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. అలాగే ఈ బటన్ ద్వారా మనకి మోడ్స్ అయితే చేంజ్ అవుతాయి. సినీ మోడ్ అని, నార్మల్ మోడ్ అని, కంట్రోల్ మోడ్ అని చేంజ్ అవుతుంది. ఇదేంటంటే RTH బటన్. ఇఫ్ ఇన్ కేస్ మన డ్రోన్ ఎక్కడైనా 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అవతల ఉంటే మనం రిటర్న్ టు హోమ్ కొట్టామంటే మన అప్డేటెడ్ లొకేషన్లో వచ్చి ల్యాండ్ అవుతుంది.
అండ్ అలాగే ఈ కంట్రోలర్స్తో మనం అప్వర్డ్ డౌన్వర్డ్ లెఫ్ట్ రైట్ చేయొచ్చు. అండ్ ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రైట్ లెఫ్ట్. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టు F1 బటన్ ఫంక్షన్ బటన్ అది. అండ్ అలాగే ఇది మనకి షిఫ్ట్ బటన్, వీడియో టు కెమెరా కానీ కెమెరా టు వీడియో కానీ కన్వర్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కెమెరా రికార్డ్ చేయడానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఈ పోర్ట్ నుంచి మనం ఆర్సీని అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే రిమోట్ కంట్రోలర్ని ఫోన్తో అయితే కనెక్ట్ చేద్దాము. సో మన ఫోన్ ఇక్కడ హోల్డ్ చేయడానికి హోల్డర్ అయితే ఉంది. ఇలా అయితే హోల్డ్ చేద్దాము. ఇలా అయితే ఫోన్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. మనం యాప్ స్టోర్లో నుంచి కానీ ప్లే స్టోర్లో నుంచి కానీ DJI Fly యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ అయితే మనం డ్రోన్ని ఫ్లై చేయొచ్చు. డ్రోన్ అయితే ఆర్సీకి అయితే కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రోన్ అయితే ఫ్లై చేయొచ్చు. ఒకసారి ఫ్లై చేసి వీడియో ఎలా వస్తుందో ఒకసారి ట్రైల్ అయితే చూద్దాం. ఏంటి వీడియో నచ్చిందా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.